నియోజకవర్గాల పునర్విభజన. అవును. నియోజకవర్గాల పునర్విభజన అయితే జరగబోతూ ఉందన్నమాట. సో, ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో నియోజకవర్గాల పునర్విభజన వల్ల అవకాశాలు మరింత పెరుగుతాయని చెప్పేసి పార్టీ నేతలైతే భావిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనికి సంబంధించి పార్టీలు సెపరేట్‌గా అయితే మీటింగ్‌లయితే పెట్టుకోవడం అయితే జరిగిందనమాట. సో, ఆంధ్రప్రదేశ్‌లో ప్రెజెంట్ 175 అసెంబ్లీ స్థానాలైతే ఉన్నాయి. అందరికీ తెలిసిందే. ఇవి 263కి అయితే పెరగబోతూ ఉన్నాయన్నమాట. ఇలా లోక్సభ అసెంబ్లీ స్థానాలు 50% అయితే పెంచుతున్నారనమాట. 2029 ఎన్నికల నుంచి అమల్లోకి అయితే రాబోతుంది. అప్పుడు ఏపీలో 263, తెలంగాణలో 179 శాసనసభ సెగ్మెంట్లు అయితే ఉండబోతున్నాయి. దేశంలో 543 నుంచి 816కి లోక్సభ స్థానాలు పెరగబోతున్నాయి. ఈ పార్లమెంటు సమావేశంలో బిల్లు అయితే పెట్టబోతూ ఉన్నారనమాట. సో, దీనికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును పార్లమెంట్ సమావేశంలోనే ప్రవేశపెట్టడానికి సిద్ధమైనట్లు తెలిసింది. దీని ప్రకారం పార్లమెంట్ స్థానాలు 543 నుంచి 818కి చేరుతాయి 816కి చేరుతాయి. 4123 4123గా ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185 అయితే పెరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి చేరుతాయి. లోక్సభ స్థానాలు ఏపీలో 25 నుంచి 38కి, తెలంగాణలో 15 నుంచి 26కి చేరే అవకాశం అయితే ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సాయంత్రం ఎన్డీఏ సమావేశంలో భాగస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పిందనమాట. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, వ్యవసాయ న్యాయ శాఖ మంత్రి అర్జున్ మేఘ్వాల్ నేతృత్వంలో భేటీ జరిగింది. కాంగ్రెస్ ఇతర విపక్షాల్లోనూ కూడా విడిగా భేటీ నిర్వహించారు. కాంగ్రెస్తోనూ కూడా షా మాట్లాడే అవకాశం ఉంది. నియోజకవర్గాల సంఖ్య పెంచడానికి వీలుగా ముందుగా మహిళా రిజర్వేషన్ చట్టం, డీలిమిటేషన్ చట్టాలకు సవరణలు ప్రతిపాదిస్తూ ఈ పార్లమెంట్ సమావేశాలు బిల్లు రాబోతూ ఉన్నాయన్నమాట. లోక్సభలో ఇందుకు సంబంధించిన బిల్లు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి చకచకా సీట్ల పెంపు కార్యక్రమం పూర్తి చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయనున్నట్లు తెలుస్తుంది. సీట్ల పెంపు తమాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ కూడా పెరుగుతాయని అయితే సమాచారం. ప్రాథమిక జనాభా లెక్కల వివరాలతోనే ఇవైతే స్టార్ట్ అయితే కాబోతున్నాయన్నమాట. సో, మొత్తంగా చూసుకుంటే 2026 తర్వాత ప్రచురించే జనాభా లెక్కల ఆధారంగా దేశంలో నియోజకవర్గాల పునర్విభజన చేయాలని నిబంధన ఉంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ అమలును 2034 నుంచి అమల్లోకి తేవాలని భావిస్తున్నట్లు ఇంతవరకు భావించారు. అయితే ఇప్పుడు జనగణన 2027 మార్చి 1 కల్లా పూర్తి కావడంతో ప్రాథమిక జనాభా లెక్కల వివరాలు ప్రకటించి ఆ వెంటనే నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ మొదలుపెట్టే అవకాశం ఉన్నట్టు తాజా పరిస్థితులు చెప్తున్నాయి. నియోజకవర్గాల పెంపు 2029 ఎన్నికల నాటికి అమల్లోకి తెచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా పాలు కలుపుతున్న రాజకీయ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అంశంపై అధికార పక్షం అన్ని పార్టీలతో సంప్రదింపులు జరిపి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తుంది. జనగణన తర్వాత అందులో వచ్చిన లెక్కల ఆధారంగా తమాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాష్ట్ర రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుకు అవకాశం ఇవ్వకుండా అన్ని రాష్ట్రాల్లో సగటున లోక్సభ, అసెంబ్లీ సీట్లు 50% పెంచాలని నిర్ణయించినట్లు తెలిసింది. దీనివల్ల అన్ని రాష్ట్రాలకు ఇప్పుడున్న రాజకీయ ప్రాతినిధ్యం యథాతథంగా కొనసాగే అవకాశం ఉంటుందని సమాచారం. ప్రభుత్వ ప్రతిపాదనలపై స్పందించడానికి రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో విపక్షాల సమావేశం అయితే అయ్యారన్నమాట. సో, ఇప్పుడు మీరు చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ప్రస్తుతం లోక్సభ స్థానాలు చూసుకుంటే దేశంలో 543 ఉన్నాయి. పెరిగేవేమో 273 పెరిగితే మొత్తంగా 816 అవుతాయి. అందులో మహిళలకు 270 అయితే ఉంటాయి. ఇక దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు ఏమో 4126 ఉంటే పెరిగేవి 2062, మొత్తంగా 6185. మహిళలకేమో 2042 సీట్లు అయితే వస్తాయి. ఇక ఏసీ అసెంబ్లీ స్థానాలు ఏమో 175 ప్రజెంట్ కూడా ఉన్నాయి. పెరిగేమో 88, మొత్తంగా 263 అవుతాయి. అందులో మహిళలకు 87 రిజర్వ్ చేస్తారు. ఇక ఏపీ లోక్సభ స్థానాలు ఏమో 25 ప్రజెంటు, అవి 13 కొత్తగా పెరుగుతున్నాయి. మొత్తంగా 38 అవుతున్నాయి. అందులో మహిళలకు 13 ఇస్తారు. ఇక తెలంగాణ అసెంబ్లీ స్థానాలు చూసుకుంటే 119 ఉన్నాయి ప్రజెంటు, ఇవి కొత్తగా 60 పెరుగుతున్నాయి. మొత్తంగా 179 అవుతాయి. అందులో 60 మహిళలకు ఇస్తారు. తెలంగాణ లోక్సభ స్థానాలు ప్రజెంట్ 17 ఉన్నాయి, కొత్తగా 9 పెరుగుతున్నాయి. మొత్తంగా 26 అవుతున్నాయి. అందులో 9 ఏమో మహిళలకు అయితే ఇస్తారన్నమాట. సో, ఈ విధంగా ఏపీ, తెలంగాణ దేశవ్యాప్తంగా ఉన్న అసెంబ్లీ స్థానాలు, లోక్సభ స్థానాలు పెరిగిన సంబంధించి అఫీషియల్ అప్డేట్ అనమాట. సో, ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.